ఓం నమో నారాయణాయ అండి. అందరికీ మనం భవిష్యత్తులో వాయుదేవుడిగా అవతరించబోతున్న మహాయోగి వడిరాజర్ తీర్థర్ జీవిత విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. ఆయన హయగ్రీవ ఆరాధనలో ఎంత ముందుకు వెళ్ళారో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. నాస్తికులు విషంతో కూడిన పదార్థాలను తీసుకొచ్చి హయగ్రీవ స్వామికి నివేదన చేశారు కదా, ఆ నివేదన పంపించారు కదా. ఆ నివేదనని ఆ హయగ్రీవుడు పళ్ళెం మొత్తం ఖాళీ చేసేశారు. ఆ తర్వాత ఏమైందో చూద్దాం. హయగ్రీవుడు మొత్తం తినేయటంతో వడిరాజుడికి ఏదో అనుమానం వచ్చింది. అప్పుడు వడిరాజ తీర్థర్ గద్దరమైన స్వరంతో హయగ్రీవుడిని ఇలా ప్రశ్నించారు. స్వామి, ఈరోజు నీ ప్రవర్తనలో ఏదో తేడా కనిపిస్తోంది. నేను తెచ్చిన ప్రసాదంలో ఏదైనా లోపం ఉన్నదా? అప్పుడు హయగ్రీవుడు చిరునవ్వు నవ్వుతూ వడిరాజుడితో ఇలా అన్నారు. నిన్ను పరీక్షించడానికి ఆ నాస్తికులు విషం కలిపిన ప్రసాదాన్ని పంపించారు. నా భక్తుడైన నిన్ను ఆ విషం బారి నుండి కాపాడటానికి మొత్తం ప్రసాదాన్ని నేను తిన్నాను. ఆ ప్రసాదాన్ని కొంచెం తిన్నా నీవు అనారోగ్యం పాలవుతావు. అలా జరగకుండా ఉండటం కోసమే ఏ మాత్రం మిగల్చకుండా మొత్తం నేనే తినేశాను. విషం కలపబడ్డ ప్రసాదాన్ని తిన్న కారణంగా ఉడిపి మఠంలో హయగ్రీవ విగ్రహం అంతటా ముదురు నీలం రంగు వ్యాపించింది. అది పరిణామం చూసి అటు నాస్తికులు ఇటు వడిరాజ తీర్థర్ భయపడ్డారు. ఆ మహానుభావుడైన వడిరాజర్ను అనుమానించినందుకు ఆ నాస్తికులు ఎంతగానో బాధపడి ఆపై ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరుకున్నారు. విశాల హృదయుడైన వడిరాజు ఆ నాస్తికులను క్షమించారు. తాను ప్రాణంగా భావించే హయగ్రీవ విగ్రహం విష ప్రభావంతో నీలంగా మారిపోయేసరికి వడిరాజర్ ఎంతగానో బాధపడ్డారు. తన భక్తికి వేదనను గమనించిన ఆ హయగ్రీవుడు వడిరాజర్తో ఇలా అన్నారు. నీవు 3 నెలల పాటు నీ చేత్తో స్వయంగా వండిన ప్రసాదాన్ని నాకు పెట్టు. ఆ ప్రసాదం ప్రభావం వల్ల క్రమక్రమంగా నా విగ్రహంలో ఉన్న విషం అదృశ్యం అవుతుంది అని చెప్పారు. హయగ్రీవుడు ఆజ్ఞ ప్రకారం వడిరాజర్ స్వయంగా ప్రసాదాన్ని వండి ఆపై దానిని శ్వేతస్వరూపంలో వచ్చే హయగ్రీవుడికి అందచేసేవారు. 3 నెలల్లో ఆ విష ప్రభావం పూర్తిగా పోయి విగ్రహంపై ఉన్న ముదురు నీలం రంగు పూర్తిగా అదృశ్యం అయిపోయింది. అయితే ఇప్పటికీ ఆ విగ్రహంలో అతి కొద్ది పరిణామంలో విషం ప్రభావం ఉన్న కారణంగా ఆ విగ్రహం మెడ మీద ఒక ఆకుపచ్చ రంగు గీత కనిపిస్తూ ఉంటుంది. ఇది కదండి హయగ్రీవుల వారి మహిమ. మరికొన్ని విశేషాలు వచ్చే భాగంలో చూద్దాం. ఓం నమో నారాయణాయ.